వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలు మీకు అందిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వంటలతో సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఇవాళ మన స్పెషల్ వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు రకరకాల వంటల్ని అడుగుతూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సుకన్య గారు మెయిల్ చేశారు రాజు గారు. పచ్చి బొప్పాయితో ఏదైనా కర్రీ ఆర్ ఫ్రై ఐటమ్ ఏదైనా చేసి చూపించమని మెయిల్ చేశారు. ఓకే, పచ్చి బొప్పాయితో అంటే డైరెక్ట్ గా కొంచెం రిసీవ్ చేసుకోవడం కూడా కష్టమే. పెసరపప్పు కాంబినేషన్ లో ఫ్రై చేద్దామండి. బొప్పాయి ఇంకా పెసరపప్పు కాంబినేషన్ లో ఫ్రై బాగుంటుందా? ఇది బాగుంటుంది. అంటే ఆ పెసరపప్పు కొంచెం కమ్మదనం కూడా యాడ్ అవుతుంది కదా. మనకి ఎలా బాగా డ్రైగా వస్తుందా లేకపోతే కొంచెం ముద్దగా అలా దగ్గరకు వస్తుందా? కొంచెం డ్రైగానే వస్తుంది. డ్రైగానే. ఓకే ఓకే. మరి బొప్పాయి పెసరపప్పు ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి పెసరపప్పు ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే ఓకే. కొద్దిగా నూనె వేసుకుని దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు 2 మటుకు వాడు. ఇంకా ఇందులో పప్పులేం అక్కర్లేదా రాజు? అక్కర్లేదు. అంటే మనం పెసరపప్పు వాడుకుంటున్నాం కదా అందుకనా? ఓకే ఓకే. సో మెయిన్ ఏ ఫ్రైస్ కన్నా కూడా చక్కగా ఈ పోపు బాగా వేగి మనకి టేస్టీగా ఉంటే మిగతా డిష్ కూడా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కొద్దిగా కరివేపాకు. సో ఇప్పుడు దీంట్లో ఓకే పచ్చిబొప్పాయి ముక్కలు, ఇది ఇలా చూస్తుంటే అసలు బొప్పాయి లాగే అనిపించట్లేదు. ఏ సొరకాయ బీరకాయ ఆ టైప్ లో అలాగే ఉంది. మనకి ఈ మధ్య కాలంలో కొద్దిగా మార్కెట్స్ లో కూడా ఈ పచ్చి బొప్పాయిల్ని అమ్ముతున్నారు కదా. అంటే కొంచెం ఈ రెసిపీస్ అవి స్టార్ట్ చేయటం మూలాన జనాలందరూ కూడా అది వరకు అంటే ఎక్కువ మంది తెలిసేది కాదు, చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఓన్లీ చెట్లు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏమైనా ఐడియా ఉంటే చేసుకునేవాళ్ళు, లేదంటే అవి అలా వదిలేసేవాళ్ళు అంతే. అంటే పండిన తర్వాత తినడం తప్పితే. సరిపడా ఓకే, అలాగే కారం, ఓకే, కొద్దిగా పసుపు. సో ఈ బొప్పాయి కూడా అంటే మామూలుగా మనం జస్ట్ కొంచెం ఆయిల్లోనే ఇలా మగ్గిచ్చేసి ఫ్రై లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా మనకి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీయే కదా రాజు గారు? అవునండి. ఎందుకంటే ఎప్పుడు అరుణ గారు చెప్తుంటారు అంటే పచ్చి బొప్పాయిని కంపల్సరీ కుక్ చేసి తింటే హెల్త్ కి చాలా మంచిది అంటుంటారు. మూత పెడదామా? మూత పెట్టేద్దాం. ఒకసారి బాగా కలిపేసి. ఈ ముక్క కూడా కొంచెం మనకి గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం బాగా మగ్గితే మనకి టేస్టీగా ఉంటుంది కదా. ఓకే, సో మేము చిట్కా చూస్తాం రాజు గారు మధ్యలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ బొప్పాయి ముక్కలు మగ్గుతూ ఉంటే ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ముఖం పైన మొటిమలు ఉన్నవారు తులసాకుల రసంలో కొద్దిగా ఉప్పు కలిపి దీన్ని పేస్ట్ లా చేసి మొటిమల పైన రాత్రి పడుకునే ముందు అప్లై చేసి ఉదయం లేచిన తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే క్రమంగా మొటిమలు తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. రాజుగారు చూద్దామా? ఓకేనండి. ఓ రాజుగారు, ఇది ఇలా చూస్తుంటే సేమ్ ఆలూ ఫ్రై లా ఉంది కదా? అవునండి. చక్కగా రోస్ట్ అయ్యాయి ఆ ముక్కలు కొన్ని అలాగా. సైడ్ డిష్ కి బాగుంటుందేమో కదా ఇది? చాలా బాగుంటుంది. మనం నానబెట్టుకున్న పెసరపప్పు. ఈ పెసరపప్పు కాంబినేషన్ కూడా మనకి అంటే ఏ వెజిటబుల్ కైనా లేదా కొంచెం కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నప్పుడు కొద్దిగా అది యాడ్ చేసేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుందేమో. చాలా బాగుంటుంది. అంటే ముఖ్యంగా ఫ్రైస్ లోకి, ఎందుకంటే కొద్దిగా నానబెట్టి వేయించుకున్న పెసరపప్పు కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దానికి ఇంకా ఆ పోపు, ఆ ఉప్పు, కారం ఇవన్నీ పడితే ఇంకా చాలా బాగుంటుంది.
ఇది మనకి ఎంత బాగా నానితే అంత తొందరగా కూడా మనకి వేగిపోతుంది కదా. ఓకే ఓకే. సో చివరిగా కొద్దిగా జీలకర్ర పొడి, అంటే పెసరపప్పు కాంబినేషన్ లో జీలకర్ర పొడి కొంచెం బాగా సెట్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ మనం ఎలాంటి మసాలా కూడా యాడ్ చేసుకోలేదు ఇందులో. ఎస్. అంటే కొంతమందికి ఆ వేపుళ్ళలో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి వేసుకుంటే కొద్దిగా మసాలా ఫీల్ అనేది ఇష్టపడుతుంది. ఎస్. సో అంటే కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, చేయొచ్చా? బట్ ఇలా సింపుల్ గా చేసుకున్నా బాగుంటుంది. ఓకే. మరీ అంత ఎక్కువ డ్రైగా కూడా రాలేదు కాబట్టి చక్కగా పుల్కల్ లాంటి వాటిల్లో కూడా మనకి బాగుంటుంది కదా. ఎస్. కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే. బొప్పాయి పెసరపప్పు ఫ్రై రెడీ. ఓకే, మరి వేడివేడిగా బొప్పాయి పెసరపప్పు ఫ్రై రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఈ ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి పెసరపప్పు ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో బొప్పాయి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొప్పాయి పెసరపప్పు ఫ్రై రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. యాక్చువల్గా అంటే మనకి పండిన బొప్పాయికి అయితే కొంచెం టేస్ట్ ఉంటుంది, కానీ ఈ పచ్చిది చాలా టేస్ట్లెస్ గా ఉంటుంది కదా. అవునండి. సో కాబట్టి మనము దీనికి ఏ కాంబినేషన్ కావాలంటే అది సెట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్ని దీనికి పట్టేస్తాయి. ఇది బొప్పాయి అనేది తెలియట్లేదు, అంటే మిక్స్ అయిపోయింది చక్కగా. ఆ ఫ్లేవర్స్ మనం యాడ్ చేసిన జీలకర్ర పొడి కానీ ఇవన్నీ కూడా అది పట్టేసుకొని టేస్టీగా ఉంది. అండ్ ఆ పప్పు కూడా బాగా ఫ్రై అయ్యి ఆ కాంబినేషన్ లో బాగుంది రాజు గారు. ఓకేనండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ. సో పచ్చిబొప్పాయి ఎప్పుడైనా దొరికితే కనుక ఇలా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఆలివ్ ఆయిల్ ఇంకా చందనం ఆయిల్ ఈ రెండింటినీ కలిపి శరీరానికి మర్దన చేసుకున్నట్లయితే చర్మం మృదువుగా మారుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం మేతితో ఒక టేస్టీ రెసిపీ చూడబోతున్నామండి. అదేంటంటే మేతి సేమియా బాత్. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఓకే సార్, రాజు గారు ఇప్పుడు మేతి సేమియా బాత్. అవునండి. సో బాత్ అనగానే మనకి టొమాటో బాతే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా అందరూ. అవునండి. సో మేతి కాంబినేషన్ లో కూడా బాగుంటుందా? చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ మనకు కావాల్స్తే కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నేను ఏంటంటే బంగాళదుంప ఒకటి యాడ్ చేస్తాను. అండ్ అలాగే మీరు రవ కాకుండా ఇక్కడ సేమియాతో చేసుకుంటున్నాం కదా, కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే. మరి మేతి సేమియా బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేతి సేమియా బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర అరకప్పు, సేమియా 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం సేమియాను కొంచెం వేయించుకుందాం. ఓకే. ఊరికి అలా డ్రై ఫ్రై చేసుకొని పెట్టుకోవాలా పక్కన? అవునండి. ఓకే. మీరు అటువైపు చేసుకుంటారా? కొంచెం దూరంగా అయితే మనకు సరిపోతుంది. ఓకే. కొద్దిగా నూనె వేసుకుని సో ముందుగా
పోపు దినుసులు. ఓకే. మనకి యాక్చువల్గా ఈ ఫ్రైడ్ సేమియా కూడా దొరుకుతుంది కదా రాజు గారు బయట, అదైతే మనం డైరెక్ట్ గా వాడేసుకోవచ్చు. సో దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు, సో ఇది ఎక్కువ వేయించుకోకర్లేదేమో కదా రాజు గారు, సరిపోతుంది. సో కొద్దిగా సేమియా క్రిస్పీగా అయినట్టు అనిపిస్తే మనము ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లోనే మెంతి కూర. ఓకే. సో దీంట్లో మనం ఏదైనా వాడుకోవచ్చు, అంటే చిన్న మెంతి కానీ పెద్ద మెంతి కానీ. కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది. మేతి కాంబినేషన్ అంటేనే బేసిక్ గా దేంట్లో అంటే కర్రీస్ కానీ రైస్ ఐటమ్స్ ఏది చేసుకున్నా మనకి బాగానే ఉంటుంది. బాగుంటుంది. ఈవెన్ స్నాక్స్ లో కూడా కొంచెం వేసుకున్నా ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లోనే కావాల్స్తే టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఆ పులుపు ఈ మేతి ఫ్లేవర్ రెండు కూడా కావాలి అనుకుంటే, ఎందుకంటే ఇలాంటి వాటిల్లో మనకి అంటే కాంబినేషన్స్ గా ఎక్కువ ఏమి పెట్టుకోరు కదా అందరూ, ప్లెయిన్ గా చేసింది అలాగే. కాబట్టి ఇలాంటి ఫ్లేవర్డ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఇందులో టేస్ట్ అనేది బాగుంటుంది. సో దీంట్లోనే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలండి. ఓకే. ఓకే. సో ఇక్కడ నేను ఓన్లీ బంగాళదుంప ముక్కలు వాడుతున్నాను. సో కావాల్సిన మనం బీట్రూట్ కానీ క్యారెట్ కానీ బీన్స్ కానీ మనకు కావాల్సిన వెజిటబుల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా చాయిస్, ఏదైనా కూడా. కొద్దిగా పసుపు అండి. ఓకే. అలాగే సరిపడా ఉప్పు. యాక్చువల్గా మనం పచ్చి ముక్కలు వేసుకుంటే గనక కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కొద్దిగా అది ఉడికేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా కొంచెం వాటర్ బాయిల్ అయితే మనం సేమియా యాడ్ చేసుకోవచ్చు కదా. వాటర్ ఇస్తారా? ఓకే. సో వాటర్ కొంచెం బాయిల్ అయితే మనం సేమియా యాడ్ చేసుకోవచ్చు కదా. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూస్తామండి ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కరక్కాయ పొడిలో కొద్దిగా ఉప్పు కలిపేసి పళ్ళు తోముకున్నట్లయితే పంటి సమస్యలు తగ్గుతాయి, అలాగే పిప్పి పన్ను లాంటివి ఉన్న వారికి ఆ నొప్పి కూడా తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజుగారు, సరిపోతుందా అంత మరిగితే? సరిపోతుందండి. సో మనకి మామూలుగా బాత్ అంటే కూడా కొంచెం పలుచగానే ఉంటుంది కదా, కాకపోతే ఇక్కడ సేమియాతో కాబట్టి అంటే మరీ ఇంత వాటరీగా ఉంటే మనకి అంత బాగా అనిపించదు. అంటే కొంచెం ఉడకాలి కూడా మనకి సేమియా. కొంచెం వాటర్ యాడ్ చేయాలి రాజు గారు? అక్కర్లేదండి. సో ఈలోపు మనం కారం చేసేసుకుందాం. ఓకే రాజు గారు, మూత పెట్టేసి పెట్టేది. సో కీరాతో చేస్తానండి, సింపుల్ గార్నిష్. ఓకే. రౌండ్ షేప్ లో చేస్తున్నాను. కొంచెం 3 to 4 mm థిక్నెస్ ఉంటే బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ బాటంలో 1/4 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ మిడిల్ లోంచి స్కిన్ లేయర్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ వరకు. దాని తర్వాత మధ్యలో ఈ ఫ్లెష్ కూడా ఒక లేయర్. ఓకే, తర్వాత ఆపోజిట్ లో కూడా సేమ్ అలాగే. సో మధ్యలోది జస్ట్ ఇలా బెండ్ చేసి మనం ఇలా ఫోల్డ్ చేసేది. ఓకే. సో ఇలా పెడితే మనం క్రౌన్ షేప్ లో కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఇలాంటివి కొద్దిగా ప్లేట్ సైజ్ ని బట్టి డెకరేట్ చేసుకుంటే మనకి ప్లేట్ అంతా కూడా కలర్ ఫుల్ గా ఉంటుంది.
ఓకే ఓకే. సో ఇది కూడా రెడీ అయిపోయింది. సో చివరిగా ఏంటంటే నిమ్మరసం పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే. స్టవ్ ఆపేసేసి బేసిక్ ఇలాంటి వాటికి నిమ్మకాయ కూడా మనకి మంచి కాంబినేషన్. ఎస్. సో అది ఉందంటే మనకి ఇంకా చట్నీ లాంటిది ఏం అవసరం లేదు. సో ఇందులోనే యాక్చువల్గా మనకి మెంతి కూర ఫ్లేవర్ ఉంది అండ్ ఆలు కూడా ఉంది కాబట్టి ఇంకా వేరే కాంబినేషన్ కూడా దీనికి అక్కర్లేదు. డైరెక్ట్ తీసేసుకోవచ్చు. యా. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే రెడీ. ఓకే అండి, మరి మేతి సేమియా బాత్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు మేతి సేమియా బాత్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి సేమియా బాత్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో సేమియా వేసి దోరగా వేయించుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మెంతి కూర వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. చివరిగా వేయించిన సేమియా వేసి దగ్గర పనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి సేమియా బాత్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి మేతి సేమియా బాత్ ఎలా ఉందో చెప్తాను. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. మొత్తం ఆ మేతి ఫ్లేవరే ఎక్కువ తెలుస్తుంది కదా. చాలా టేస్టీగా ఉంది. సో ఇది మనము రవ్వ కాంబినేషన్ లో కూడా ఇలాగే చేసుకోవచ్చు కదా రాజు గారు? సేమ్ మెథడ్ లో. మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది మనకు మాత్రం మేతి ఉంటుంది. ఇంకా కావాలి అనుకుంటే ఆలు బదులు వేరే వెజిటబుల్స్ అవలా కూడా మనం ట్రై చేయొచ్చు. చూసారు కదండి, మేతి సేమియా బాత్ కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. సెగడ్లు తగ్గాలంటే తమలపాకు పైన ఆముదం రాసి ఆకుని కొద్దిగా వేడి చేసి అది గోరువెచ్చగా ఉన్నప్పుడే సెగడ్ల పైన పెట్టాలి. ఇలా చేయడం వల్ల సెగడ్లు కరిగిపోతాయి, వాపు నొప్పి కూడా తగ్గిపోతాయి. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి వంటలు చేసి చూపించడానికి. మరి వాళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? అంజని. అంజని గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొండాపూర్. కొండాపూర్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? స్నేహప్రియ. స్నేహప్రియ. మీరు ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ నుంచి. మీ ఇద్దరికి పరిచయం ఉందా? మీ అమ్మాయా? సో మీ అమ్మాయిని తీసుకుని వచ్చారా ఊరించే వంట చేయడానికి? ఓకే, సో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు సో ఇందులో ఏముందో చూద్దాం. సో ఇందులో ఏ ఐటమ్ అయితే వస్తే దాంతో మీరు వంట చేయాలన్నమాట. అంటే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ గా దీన్ని బేస్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇందులో ఏముందో చూద్దాం ఈరోజు. ఓకే, సో ఈ రోజు మీకు గోరుచిక్కుళ్ళు వచ్చాయి. సో గోరుచిక్కుడుతో చక్కగా మంచి మంచి కాంబినేషన్స్ చేసుకోవచ్చు కదా. సో ఏం చేయొచ్చు మీరు ఫాస్ట్ గా అలా ఆలోచించి నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. కానివ్వండి. జస్ట్ అలా కర్రీ సో స్నాక్ సంథింగ్. ఓకేనా? ఏం చేస్తారు మీరు? గోరుచిక్కుడు ఆలు ఫ్రై చేస్తాను. గోరుచిక్కుడు ఆలు ఫ్రై. ఓకే, ఫస్ట్ మీరు చేసేస్తారా వంట? చేస్తాను. ఓకే. ఓకే, మరి గోరుచిక్కుడు ఆలు ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోరుచిక్కుడు ఆలు ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడు 1/2 కిలో, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. అంజని గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి.
ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఓకే. పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే. ఎండుమిర్చి, పోపు దినుసు. తర్వాత ఉల్లిపాయలు. ఓకే. సో ఫ్రై అన్నారు కదా, కొంచెం ఆయిల్ సరిపోతుందండి? సరిపోతుందండి. ఓకే, వేయండి. ఉల్లిపాయ వేయాలి ఫస్ట్. ఓకే. సో ముందు ఉడికించేసి పెట్టుకుంటే జస్ట్ మనం తాలింపులో వేయించుకోవటమే కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు. అవసరం ఉండదండి. ఓకే. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ దాంట్లో స్పూన్. ఓకే. సో కొంచెం ఈ మసాలా ఫ్లేవర్ ఇస్తే బాగుంటుందా దీనికి? అవునండి. అంటే జనరల్ గా ఫ్రై అనగానే మనం మామూలుగా తాలింపు పెట్టేసుకొని ఇలా వేస్తే కూడా బాగుంటుందా? బాగుంటుందండి. ఓకే. కొంచెం అంత కరివేపాకు, 2-3 పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి. ఓకే. కొంచెం పసుపు. ఇప్పుడు గోరుచిక్కుడు వేయాలి. సో ఉడికించేసుకున్న గోరుచిక్కుడు. ఓకే. గోరుచిక్కుడు మామూలుగా తినరు కదా పిల్లలు. అవును. ఇక ఆలు వేస్తే ఇంకా బాగుంటుంది. దాన్ని ఎందుకు తినరంటారు పిల్లలు? మీ పిల్లలు తినేవాళ్ళ చిన్నప్పుడు? తినకపోయేవాళ్ళండి. ఎందుకు తినకపోయేవాళ్ళు? అంటే గోరుచిక్కుడు స్మెల్ వస్తుంది కొంచెం. ఎందుకో గోరుచిక్కుడు చాలా టేస్టీగా ఉంటుంది, కానీ చాలా మంది పేరెంట్స్ ఇదే చెప్తుంటారు తినరు అని. ఎందుకు తినరు? కొంచెం సాల్ట్ వేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది అని. సో ఈ ముక్కల్లో ఏమి ఉప్పు వేసి ఉడికించలేదా మీరు? వేయలేదండి. ఓకే. కొంచెం వేసాను, లైట్గా వేసాను. ఉడికించిన బంగాళదుంపలు కూడా. ఓకే. మీకు ఒక్కతే పాప అండి? ఒక పాప, ఒక బాబు. బాబు జాబ్ చేస్తున్నాడు. ఓకే. పాప ఈ మధ్యలో పెళ్ళయింది. ఈ మధ్య పెళ్ళయిందా? వంటలన్నీ నేర్పించారా బాగా? లైట్ గా జాబ్ చేస్తుంది కదా. ఓకే. ఓకే. మీ బాబు ఏంటి, మ్యారేజ్ అయిపోయిందా? లేదా. చిన్న బాబు. ఏం పేరు మీ బాబు పేరు? శ్రీకర్. మీ వారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. ఆయన పేరేంటి? సత్యనారాయణ గారు. ఓకే. కారమా? మరి పెళ్లి కుదిరింది అన్నప్పుడు వంటలు నేర్పించారా మీ అమ్మాయికి? స్టార్ట్ చేయించారా? నేను చేస్తూ ఉంటే అప్పుడప్పుడు హాలిడే అప్పుడు చేస్తూ ఉంటుంది. అంతే. ఓకే. నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది, చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తే మీ అమ్మాయి వండి పెట్టిన సందర్భాల్లో అంటే బాగా టేస్టీగా చేసిందా, లేకపోతే ఎలా చేసింది? వాళ్ళ ఇంట్లోనా? అంతే ఇంకా లేదా? అంటే 1 month అవుతుంది. 1 month. ఓహోహో. అయితే కొంచెం కొద్దిగా టైం అయితే అప్పుడు కొంచెం వాటర్ కావాలా? ఫ్రై అన్నారు కదా, కొంచెం అండి, కొంచెం చాలు. సో జస్ట్ మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ వాటికి పట్టాలి కదా. ఓకే. సో మనకి ఎంత మెత్తగా కావాలో అంత మనం ముందే ఉడికించేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఏమైనా వేస్తారా? కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, ధనియాల పౌడర్ వేసిన తర్వాత. ఓకే. ఓకే. సో మీకు అక్కడ అంటే వంట ఎవరు చేస్తుంటారు? అత్తయ్య వాళ్ళు అందరూ ఉంటారా, లేకపోతే మీరు సపరేటా? లేదు, అత్తయ్య వాళ్ళతో ఉంటాం. అవునా? సో ఎలా ఉన్నాయి అత్తగారింటి వంటలు, అమ్మగారింటి వంటలు? కొంచెం డిఫరెంట్ ఉంది, కానీ ఇంకా అడిగి చేసేస్తాను, ఇంకా వాళ్ళలాగా, లేకపోతే ఒక్కొక్కసారి మాలాగా. అవునా? ఓకే. అంటే ఫస్ట్ సడన్ గా చేంజ్ చేస్తే కొంచెం అది కొద్దిగా అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది కదా. ఓకే. ఇదంతా కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. అవునండి. ఓకే. సో బేసిక్ గా ఈ గోరుచిక్కుడు కాంబినేషన్ లో ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది కదా. అవునండి. ఓకే. సరిపోతుందా? అంతేనా? ఆఫ్ చేసేద్దామా? కొంచెం. ఓకే. ఓకే. కొత్తిమీరతో గార్నిష్ కలిపేసి ముందు మనం ఉడికించి పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అయిపోతుంది. తీసేద్దామా బౌల్లో? తీసేద్దామండి. తీసేస్తాం.
గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర. ఓకే, క్యాప్సికమ్ తో ఫ్లవర్ చేశారా? అవునండి. బాగా చేశారు. ఇక పెడదాం ఓ పక్కన. ఓకేనా? ఓకే. నైస్. ఓకే, మరి గోరుచిక్కుడు ఆలు ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు గోరుచిక్కుడు ఆలు ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు ఆలు ఫ్రై తయారు చేసే విధానం. ముందుగా గోరుచిక్కుడు తరిగి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన గోరుచిక్కుడు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు ఆలు ఫ్రై రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. తేనె, నిమ్మరసం ఈ రెండింటిని సమపాళ్లలో తీసుకుని ఒంటికి పట్టించి కొద్దిసేపటి తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం గ్లోయిగా, ఫ్రెష్గా ఉంటుంది. ఓకే అండి, మరి గోరుచిక్కుడు ఆలు ఫ్రై తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట ఏంటో చూద్దాం. సో ప్రియాగా రెడీయా మీరు? మీరేం చేస్తారు గోరుచిక్కుడుతో? గోరుచిక్కుడు ఫ్రైడ్ రైస్. గోరుచిక్కుడుతో ఫ్రైడ్ రైసా? బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి గోరుచిక్కుడు ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోరుచిక్కుడు ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడు 100 గ్రాములు, బియ్యం 1 కప్పు, తరిగిన క్యాప్సికం 1, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, షేజ్వాన్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే ప్రియా గారు, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి, కరివేపాకు, ఓకే, ఉడికి పెట్టుకున్న గోరుచిక్కుడు. ఓకే ఓకే. సో ఇప్పుడైనా పెళ్ళైన తర్వాత మీ అమ్మాయి వంట మీరు చూడటం? అవునండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే, సో ఇది జస్ట్ ముక్కల కోసమా? ముక్కల కోసం. అదే, ఎందుకంటే రైస్ కి అది ఎలా సరిపోదు కదా మనకి. సో చక్కగా ఇప్పుడు వెరైటీస్ అన్ని స్టార్ట్ చేశారా నేర్చుకోవటం? ఇప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఒక వెరైటీ మా హస్బెండ్ తినిపిస్తా ఉంటాను. అవునా? ఇప్పుడు గోరుచిక్కుడు ఇష్టమేనా మీకు? చిన్నప్పుడు మమ్మీలో వెరైటీ చేస్తున్నారు కదా. ఓకే ఓకే. చేసి నెక్స్ట్ క్యాప్సికమ్. ఓకే, దెన్ క్యాబేజ్. సో గోరుచిక్కుడు ఇప్పుడు మనం జనరల్ గా ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రెంచ్ బీన్స్ వేసుకుంటాం కదా. సో ఆ ప్లేస్ లో మీరు గోరుచిక్కుడు వేసేసారు. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి క్యాప్సికమ్ ఇవన్నీ కూడా ఫ్రైడ్ రైస్ లో వాడుకునేవే కదా. దెన్ స్ప్రింగ్ ఆనియన్. ఓకే, సో క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ అలాగే స్ప్రింగ్ ఆనియన్. ఓకే, సో ప్రయోగాలు చేస్తుంటే మీ హస్బెండ్ ఆయన రియాక్షన్ ఏమిటి? ఒక్కొక్కసారి బాగుంది అంటారు, ఒక్కొక్కసారి కామెంట్లు వేస్తా ఉంటారు. అంటే మరి నేర్చుకునే ప్రాసెస్ లో అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిదానికి పొగడేస్తే మళ్ళీ అలా కంటిన్యూ అయిపోతే ప్రాబ్లం ఆయనకే కదా. ఏం చేస్తుంటారు మీ వారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, పేరు? భరత్ కుమార్. మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నారు? నేను సాఫ్ట్వేర్. ఓ నైస్. కొంచెం కారం. ఓకే, కొంచెం షెజ్వాన్ మసాలా. ఓకే, సో ఫ్రైడ్ రైస్ కాబట్టి పడుతుంది. కొంచెం గరం మసాలా. ఓకే, సో బేసిక్ గా మనం ఇలా గోరుచిక్కుడుతో రైస్ ఐటమ్సే చాలా తక్కువ చేస్తూ ఉంటారు. మీరు ఏకంగా ఫ్రైడ్ రైస్ ట్రై చేశారనమాట. ఏంటంటే ఈ కర్రీ మనం ఇలా సేవ్ చేసుకొని పెట్టుకుంటే వెన్ ఎవర్ మనకి ఎప్పుడు అవసరం ఉన్నా దెన్ వీ కెన్ మిక్స్ అప్ ఇన్ రైస్ ఇంకా సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట వెంటనే. ఓకే ఓకే. సో ఇంకా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు అన్ని అలా థింక్ చేస్తూ ఉంటారా? ఓకే. ఇప్పుడు రైస్ వేసేస్తాం. ఓకే, సో
సో ముందుగా ఉడికించేసి పెట్టుకున్న రైస్. మీరు చక్కగా ఖాళీ దొరికినప్పుడల్లా వీకెండ్స్ లో కూర్చొని మా ప్రోగ్రామ్ చూస్తున్నారు అనుకోండి, ఇంకా మీ ఆయన కమెంట్స్ ఉండవు వంటలు చేస్తే, ఓన్లీ కాంప్లిమెంట్స్ అన్నమాట. మా ఆయన ఈ ప్రోగ్రామ్ చూపిస్తా ఉంటారు ఎప్పుడు నాకు వంటలు నేర్చుకోండి, యూట్యూబ్ లో ఆన్ చేస్తారు. ఇదే అదే, ఎందుకంటే మా ప్రోగ్రామ్ చూస్తే అలా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏమిటి వంటలు నేర్చుకున్న వాళ్ళకి అంత ఈజీగా వచ్చేస్తాయి అనమాట వంటలు. పాపం వాళ్ళు కూడా సేఫ్ గా ఉండాలి కదా, అందుకని మా ప్రోగ్రామ్ చూపిస్తుంటారు అనమాట. సో మీరు అలా ట్రై చేసేస్తూ ఉన్నారనుకోండి, ఇంకా నో కమెంట్స్ అనమాట, అప్పుడు ఓన్లీ కాంప్లిమెంట్స్. అప్పుడు మీకే అనిపిస్తుంది అబ్బా ఇన్ని కాంప్లిమెంట్స్ నా వంటకి అని. నైస్, బాగుందండి. అలా వెరైటీగా ఫ్రైడ్ రైస్ లో గోరుచిక్కుడు కనిపిస్తుంటే ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఇది. అవును, కార్డియాక్ పేషెంట్స్ అయినా లేకపోతే డయాబెటీస్ వాళ్ళకైనా చాలా మంచిది. అన్ని తెలుసు కానీ అయినా కూడా తినరు కొంతమంది, అదే ఎందుకు. ఓకేనా, ఫైనల్ గా కొంచెం ఇంకా లాస్ట్ కి కొత్తిమీర, ఓకే, పుదీనా వేసేసి దించే ముందు నిమ్మకాయ పిండుకుంటే అయిపోతుంది. సరిపోతుందా? సో బీన్స్ ఎలాగో మనం ముందే బాయిల్ చేసేసి పెట్టుకున్నాం, అండ్ క్యాబేజీ అంటే ఫాస్ట్ గానే కుక్ అయిపోతాయి కాబట్టి పెద్ద టైం పట్టదు కదా. ఓకే, సో ఫైనల్ గా నిమ్మరసం. ఇంకా సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే అయిపోతుంది. ఓకే, ఓకే, క్యారెట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. ఓ నైస్. ఓకే, ఓకే, అదేంటి పెరుగు చట్నీ చేశారా? యా, దీంతో పాటు పెరుగు చట్నీ చాలా బాగుంటుంది. ఓకే, నైస్. సో ఇలా ఈ రైస్ ఐటమ్ ఈ పెరుగు చట్నీ కాంబినేషన్ తో ఇలా లంచ్ టైంలో ఇలా చూస్తుంటే అలా వెళ్ళిపోతుంది హాయిగా. ఓకే, మరి గోరుచిక్కుడు ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. గోరుచిక్కుడు తరిగి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉడికించిన గోరుచిక్కుడు వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాప్సికం, తరిగిన క్యాబేజ్, క్యారెట్ తురుము, తరిగిన ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, షేజ్వాన్ మసాలా, గరం మసాలా, అన్నం వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే అండి, మరి గోరుచిక్కుడుతో 2 వెరైటీస్ కూడా చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజ్ గారు, ఒకటేమో రైస్ ఐటమ్, ఒకటేమో ఫ్రై. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం. ఫ్రై ఐటమ్ అండి. ఓకే, ఆలు కాంబినేషన్ లో చేశారు కదా. యా, చూడండి ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేటప్పటికి కొంచెం మసాలా ఘాటు అది బాగా తెలుస్తుంది. నైస్ అండి, బాగుంది. చక్కగా మీరు అన్నట్టు చపాతీ లాంటి వాటిల్లోకి బాగుంటుంది. ఇప్పుడు రైస్ ఐటమ్ టేస్ట్ చూద్దాం.
మీరు అన్నట్టు పెరుగు చట్నీతో చాలా టేస్టీగా ఉంది. అండ్ అందులో ఆ షేజ్వాన్ మసాలా కూడా యాడ్ చేశారు కదా, సో అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది, బాగుంది. ఇద్దరు కూడా బాగా చేశారండి వంటలు, నైస్. సో ఫైనల్గా రాజుగారు ఏం చెప్తారో చూద్దాం. రాజుగారు ఎలా ఉన్నాయి గోరు చిక్కుడుతో వంటలు? రెండు కూడా బాగుంది. ఫ్రై ఐటమ్ ఒకటి, బంగాళదుంప ఈ కాంబినేషన్ చాలా బాగుంది. కొంచెం మసాలా టచ్ కూడా ఇచ్చారు కదా, సో చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్లో మిక్సింగ్లో ఇచ్చారు, ఇండియన్ ప్లస్ చైనీస్ ఇచ్చేసారు. అంటే ఆ మిక్సింగ్లో డిష్ కొంచెం వెరైటీగా బాగుంది. బట్ రెండిట్లో ఏదన్నా ఒక్కదాన్ని మనం కొంచెం అంటే ఒక్కదాని వేలో చేస్తే బాగుంది. ఐదర్ మీరు ఇండియన్ స్టైల్లో కానీ కొంచెం చైనీస్ స్టైల్లో కానీ. మళ్ళీ కాంప్లిమెంట్ వచ్చేసి రైస్ ఇచ్చారు. సో ఏంటంటే ఫ్లేవర్స్ అనేది మనకి జనరల్గా అలవాటు అయిపోయింది ఏంటంటే లేదా చైనీస్ లేదా ఇండియన్ తీసుకున్నప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతాం. ఇది కొంచెం మిక్సింగ్లో వచ్చింది, పర్లేదు. అంటే ఎక్స్పెరిమెంట్గా బాగుంది. బట్ ఏదైనా సింగిల్గా తీసుకుంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్ మనం ముందే యాడ్ చేసాం, తర్వాత యాడ్ చేయలేదు కదా. ఓకే ఎంతైనా మమ్మీ కదా, అంతే. వంట చేతి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంజని గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. ఓకే అంజని గారు, కంగ్రాచులేషన్స్ అండి, మీరే ఇవాళ విన్నర్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. యు వెల్కమ్. సో ప్రియా, మీ వంట కూడా చాలా బాగుంది. సో ఆ ప్రాసెస్లో అలా జరిగిందంటే కొద్దిగా ఉప్పు మర్చిపోవటం, నో ప్రాబ్లం. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ సో మచ్ మీ ఇద్దరికి కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని, ట్రై చేసి చూడండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. రుచికరమైన వంటల్ని చూసారు కదండి, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలావార్ చిట్కా. పొట్లకాయ కూర చేసేటప్పుడు పొట్లకాయ ముక్కల్ని ముందుగా ఉప్పు వేసి నాననిచ్చి ఆ తర్వాత బాగా పిండేసి కూరలో వాడినట్లయితే కూర మరింత రుచికరంగా ఉంటుంది. ఈ రోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటల్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన బొప్పాయి పెసరపప్పు ఫ్రై. బొప్పాయి తర్వాత పెసరపప్పు చాలా బాగుందండి కాంబినేషన్. బొప్పాయితో మనకేం వస్తుంది? విటమిన్ A అండ్ విటమిన్ C. పెసరపప్పులో ఏముంటుంది? పెసరపప్పు ఎందుకు తినాలి? పెసరపప్పులో ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉంటుంది, పీచు కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రోటీన్ అంటారు కదా, ప్రోటీన్ ఎంత మేరకు ఉండాలి? అసలు మనకు ప్రోటీన్ అవసరమా? ప్రోటీన్ లేకపోతే ఏమవుతుంది అంటే, ప్రోటీన్ అనేది బిల్డింగ్ బ్లాక్ లాగా మన బాడీకి చాలా అవసరమైన ఒక పోషక విలువ ప్రోటీన్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు చక్కగా పెరగాలి, ఎదుగుదల ఎఫెక్ట్ అవ్వద్దు, ప్రెగ్నెంట్ లేడీస్కి కరెక్ట్గా కడుపులో ఉన్న ఆ ఫీటస్ కరెక్ట్గా పెరగాలి. ఇలా ప్రతి స్టేజ్లో కూడా ఆడవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా చాలా అవసరమైన ఒక పోషక విలువ ప్రోటీన్. ప్రోటీన్ లేకపోతే ఇంకా గ్రోత్ కాదు కదా, మెయింటెనెన్స్ ఏవి కూడా ఉండవు. సో భారతీయులు ఎక్కువ మంది వెజిటేరియన్సే ఉంటారు. నాన్ వెజిటేరియన్ డైట్ ఉంటే కూడా మనం రోజు వెస్టర్నర్స్ లాగా నాన్ వెజ్ తీసుకోము. అంటే వాళ్ళు ఓన్లీ నాన్ వెజ్ స్టేక్స్ అలా తీసుకుంటారు కదా, అలా అయితే మనం తీసుకోం. సో మనకు ప్రోటీన్ సోర్స్ ఏంటి? నాన్ వెజ్లో ప్రోటీన్ ఉంటుంది, మనమేమో అవి రోజు తీసుకోము. మరి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇలా పెసరపప్పు, కందిపప్పు, పప్పు ధాన్యాలన్నిట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో ఇంకోటి టైం లేదు, ఇప్పుడు మనకు చాలా క్యాల్కులేటెడ్గా మనం ప్లాన్ చేసుకోవాలి. అలాంటప్పుడు ప్రోటీన్ కోసమని ఒక ఐటము, తర్వాత వెజిటబుల్స్ తినాలి కదా ఇవాళ, దానికి ఇంకో ఐటమ్, అలా వండుకునే టైం లేదు. సో ఇలా బొప్పాయి పెసరపప్పు కంబైన్ చేసి వండుకుంటే ఇంకా కావాల్సిందల్లా రైస్ ఒకటే చాలు. ఈ మూడు తీసుకుంటే ఆ పూటకి మనం తీసుకోవాల్సిన పోషక విలువలు మనం రీచ్ అయిపోయినట్టే. ఇంత సింపుల్ అండి. అంటే మళ్ళీ దానికి ఇంకో కూరో, ఇంకో వేపుడో, ఇంకేం అవసరం లేదు. ఈ మూడు ఐటమ్స్తోనే మనకు సింపుల్గా, అందుకే ఎప్పుడు కూడా న్యూట్రిషన్ సింపుల్ అని చెప్తూ ఉంటాను.
మనకు కావాల్సిన పోషక విలువలు వచ్చేసాయి. సో బొప్పాయి పెసరపప్పు ఫ్రై చాలా బాగుందండి. బొప్పాయి కూడా పచ్చి బొప్పాయి ట్రై చేయండి. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మేతి సేమియా బాత్, మెంతి కూర, సేమియా, బంగాళదుంపలు, తర్వాత నిమ్మరసం. ఇక ఇది కూడా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్కి బాగా మనం యూజ్ అవుతుంది. ఇందులో కూడా మనకు ఎక్కడ లోపం ఉందంటే ప్రోటీన్ లేదు. సో ప్రోటీన్ కోసమని మనం వేరుశనగ పలుకులు లేకపోతే పన్నీర్ యాడ్ చేస్తే మనకు కావాల్సిన ప్రోటీన్ వచ్చేసినట్టే. అగైన్ మంచి బ్యాలెన్స్ అనేది ఉంది. సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా నోట్ చేసుకోవాలి. ఇక ఊరించే వంటలో చూసిన గోడు చిక్కుడు ఫ్రైడ్ రైస్, అలాగే గోడు చిక్కుడు ఆలూ ఫ్రై. గోడు చిక్కుడు ఫ్రైడ్ రైస్ అంటే డెఫినెట్గా గోడు చిక్కుడు కూడా బీన్స్ ఫ్యామిలీ రిలేటెడే, అంటే క్లస్టర్ బీన్స్. మామూలుగా మనం తినే బీన్స్ని ఫ్రెంచ్ బీన్స్ లేకపోతే రన్ బీన్స్ అని చెప్తే ఈ గోడు చిక్కుడిని క్లస్టర్ బీన్స్ అని చెప్తారు. సో అలా మనం ఫ్రైడ్ రైస్లో క్యాప్సికమ్తో పాటు స్ప్రింగ్ ఆనియన్స్తో, క్యాబేజ్తో ఇలా కాంబినేషన్తో ట్రై చేసుకోవచ్చా అంటే ట్రై చేసుకోవచ్చు, తప్పలేదు, చూడండి. కానీ మనం ట్రెడిషనల్గా గోడు చిక్కుడిని కొన్ని రకమైన రెసిపీస్తో తినడం బాగా అలవాటైపోయింది. ఇలా కూడా చేసుకుంటే కూడా మంచిదే, ఎందుకంటే మెయిన్ థింగ్ పీసెస్ మరి చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటే దాని పోషక విలువలు ఎక్కువ రావచ్చు. వెజిటబుల్స్ ఎప్పుడు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తే ఉన్న పోషక విలువలు పోతాయండి. సో డెఫినెట్గా అది కూడా ఒక సైజులో, అంటే ఒక 1 ఇంచ్ పీస్లో ఉందనుకోండి, అప్పుడు చాలా చక్కగా ఉంటుంది. చైనీస్ అండ్ జాపనీస్ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఈ లైఫ్ స్టైల్ మార్పుల్లో ఈ యుగంలో కూడా మనకంటే ఆరోగ్యకరంగానే ఉన్నారు. దానికి రీజన్ బహుశా వాళ్ళు ఇలా వెజిటబుల్స్ తీసుకోవడము, ఓవర్ కుక్ చేయకుండా ఉండడము కూడా అయి ఉండొచ్చు. సో వెజిటబుల్స్ ఇలా ట్రై చేసుకొని తీసుకోవడంలో తప్పలేదు. అంతెందుకు, ఇప్పుడు మనం గోడు చిక్కుడు ఆలు ఫ్రై చూసాం కదా, అది కూడా మరీ చిన్న ముక్కల కింద చాలా, లేకపోతే ఫైన్ చాప్ చేయకుండా కొంచెం పెద్ద పీసెస్ కింద ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు ఎలా ఉన్నాయంటే ఈ గోడు చిక్కుడుతో చేసిన 2 రెసిపీస్ కూడా బాగున్నాయి. కాంబినేషన్స్ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్దీ. ఈ టిప్ చాలా ఇంపార్టెంట్ అండి, అంటే సైజ్ ఆఫ్ ద వెజిటబుల్, కట్ చేసే వెజిటబుల్ సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉండాలి. దీంట్లో చాలా సైన్స్ ఉంది యాక్చువల్లీ. అది పెద్దగా ఉంటేనే మనం బాగా కొరికి నమిలి తర్వాత డైజెషన్ కూడా బాగా అవుతుంది, పిల్లలకి చూయింగ్ రిఫ్లెక్స్ కూడా వస్తుంది. సో చూసారా, ఒక్క నుంచి అంటే తీగ అలా లాగుతూ ఉంటే మొత్తం మనకు ఆ సైన్స్ అంతా కూడా అర్థమైపోతూ ఉంటుంది. సో ఈ 2 రెసిపీస్ చాలా బాగున్నాయండి. నెక్స్ట్ మీరు చూసిన మేతి సేమియా బాత్ కూడా చాలా నీట్గా, హెల్దీగా, చక్కగా ఉంది. సో నో డౌట్ దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్, నోట్ చేసుకోవచ్చు. బొప్పాయి పెసరపప్పు ఫ్రై కూడా బాగుంది. సో తప్పకుండా మనకు డైలీ డైట్లో బాగా యూజ్ అవుతుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే ఒక మంచి వంటని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించండి. ఒక రుచికరమైన వంట రాసి పంపిస్తే మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజుగారు ఈరోజు 2 వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళకి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.